ఈరోజు మనం తీసుకోబోయే పాట మధ్యమావతి రాగం 6:30 శృతిలో. 6:30 శృతి అంటే ఇది సరి మ పని సా సని ప మరి సా. అయితే ఈ శృతిలో మనం ఈరోజు యశోదమ్మ నీ కొడుకు ఏడి అనే పాటని పాడుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఈ పాట రెండు సినిమా పాటల్ని కూర్చి చేశారనమాట. పైన పల్లవి ఏమో మళ్ళీ మళ్ళీ రాని రోజు అనే సాంగ్ ఉంది కదా, ఆ వరుసలో చేశారు. చరణం వచ్చేటప్పటికి వానజల్లు గిల్లుతుంటే అనే వరుసలో చేశారు. కాకపోతే రెండు కూడా మధ్యమావతి రాగాలే, రెండు చిరంజీవి నటించిన సినిమాలే అన్నమాట. అయితే దీన్ని మనం ముందు పల్లవి ఒక చరణం చెప్పుకుందాము. అప్పుడు మిగిలిన వాటికి అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. మిగిలిన చరణాలన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఒకసారి మనం ప్లే చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందు పాటను కొద్దిగా ప్లే చేస్తాను నేను, అప్పుడు మీరు తర్వాత నేను స్వరం వివరిస్తాను. ఒక సబ్స్క్రైబర్ నన్ను ఈ పాట చేయమని అడిగారు, అందుకని నేను కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, పాటలోకి వెళ్దాం. యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని, ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని, పిలచిన పలుకడు వెతకిన దొరక ఎందు దాగినావో, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి. వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా, రేపల్లె వాడలోన నిందలేసగా, వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా, రేపల్లె వాడలోన నిందలేసగా, మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా, మురి పెంగ మురిసేవు తెన్వి తీరగా, నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే, నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని, పిలచిన పలుకడు వెతకిన దొరక ఎందు దాగినావో, పిలచిన పలుకడు వెతకిన దొరక ఎందు దాగినావో, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి. అలా ఉంటుంది సాంగ్. మొత్తం చరణాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం 4 చరణాలు ఉన్నాయి, అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఒకసారి నేను పేపర్ మీద పెట్టాను చూడండి. ఈ పాట మీకు ఎవరన్నా ఇష్టపడితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత రెండు చరణాలు, రెండో చరణం మూడో చరణం ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే దీని బీజిఎం, రెండు బీజిఎమ్స్ ఉంటాయన్నమాట ఇవి. ఒకసారి బీజిఎం కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి బీజిఎం నోట్ చేసుకోండి.
ఈజీయే, కానీ నేను రెండు కలిపి ఒక బీజిఎం కింద చేసుకుని ప్లే చేయడానికి ట్రై చేశానన్నమాట. ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేర్చుకునే వాళ్ళకు ఉపయోగం అని చేశానన్నమాట.